సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న సీఎం 30 నెలలైనా ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే బొగ్గు గనిలో అగ్గి మండిస్తామని హెచ్చరించారు కేటీఆర్. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కౌన్సిల్ హాల్లో, మన మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు తప్ప మంత్రి గారు ఎంపీ గారు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఇంత గలీజ్ రాజకీయం, మన వాళ్ళ చేయిలు పట్టుకోవడం, మన వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇంత నికృష్టమైన రాజకీయం చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వే చెప్తీవు కదా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది, మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి మంచింది, మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఏం చెప్పింది మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, అటు సూర్యుడు ఇటు ఓడిచినా ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? నవంబర్ లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్ లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల్లో పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేనేమనాలి, ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యే లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు ఎక్కడోడు అక్కడ. ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను, దాచుకో ఇక్కడ దోచుకోవాలి, మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకో ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. నేను దమ్ముంటే మంత్రిని అడుగుతా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసిండో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేమిచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు, చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు, మా తమ్ముళ్ళకి వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే తప్పకుండా సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. మీరందరూ కదిలి రావాలి. ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం, వదిలిపెట్టం.